వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ సబ్జెక్ట్లో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ డేటా టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ డేటాని దేనికి యూజ్ చేస్తామంటే బేసిక్ స్టాటిస్టికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ డేటా అనే టాపిక్లో యూజ్ చేస్తాం. సో ఆ బేసిక్ స్టాటిస్టికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అది ఎందుకు యూజ్ చేస్తారంటే మన డేటాలో ఉండే డేటా యొక్క ప్రాపర్టీస్, డేటాకి ఉండే ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటి, అలాగే ఎనీ నాయిసెస్ కానీ అవుట్లయర్స్ కానీ డేటాలో ఉండే నాయిసెస్ అవుట్లయర్ అలాంటివన్నీ ఐడెంటిఫై చేయడానికి ఈ బేసిక్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. సో ఆ బేసిక్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా అనే కాన్సెప్ట్లో ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ డేటా అనేది ఒక టాపిక్. సో ఈ మెజర్స్ ఆఫ్ ద సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ డేటా అంటే ఏమీ లేదు. సపోజ్ మన దగ్గర ఒక n డేటా వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఒక డేటా సెట్ ఉందనుకోండి. ఆ డేటా సెట్లో n డేటా వాల్యూస్ ఉన్నాయనుకోండి, లైక్ దిస్ x1, x2, x3 అండ్ సో ఆన్ అప్ టు xn. ఈ డేటా వాల్యూస్లో సెంట్రల్ వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేయాలి. మనం డేటా మైనింగ్ అప్లై చేస్తున్నప్పుడు మనకి సెంట్రల్ వాల్యూ ఏదైతే ఐడెంటిఫై చేయగలిగితే రిమైనింగ్ మనకి డేటా మైనింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అనేవి కొంచెం మనకి ఈజీ అవుతాయి. సో అలా డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ని మనం ఈజీ చేసుకోవడానికి మన డేటా సెట్లో ఉండే సెంట్రల్ వాల్యూని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ సెంట్రల్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకుని ఐడెంటిఫై చేస్తాము. అవి ఏంటంటే మీన్, మోడ్, మీడియన్ అండ్ మిడ్ రేంజ్. ఇవన్నీ కూడా మన డేటాలో ఉండే సెంట్రల్ డేటా వాల్యూని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసుకునే టెక్నిక్స్. మనం ఈ టెక్నిక్స్ అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ మీన్ అంటే ఏంటంటే ద మోస్ట్ కామన్ అండ్ ఎఫెక్టివ్ న్యూమరిక్ మెజర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ డేటా సెట్ ఈస్ మీన్. అంటే న్యూమరిక్ డేటాలో సెంట్రల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేసుకునేది టెక్నిక్ మీన్ అంటే ఏంటంటే లెట్ x1, x2, x2 and so on up to xn be a set of n values. అంటే మన దగ్గర ఒక n వాల్యూస్ ఉన్నాయి. అవి ఏంటి, x1 నుంచి xn వరకు. ఈ n వాల్యూస్ ఏంటి, సపోజ్ శాలరీ అనుకోండి. ఒక n% యొక్క శాలరీ అనే డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ n వాల్యూస్ యొక్క మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫార్ములా ఇది. x బార్ అంటే మీన్ ఈక్వల్ టు సిగ్మా i ఈక్వల్ టు 1 to nx of i డివైడెడ్ బై n. అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న అన్ని డేటా వాల్యూస్ని సమ్ చేసి అది టోటల్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్తో డివైడ్ చేస్తే వచ్చే రిజల్టే మీన్ అనమాట. సో ఇక్కడ సిగ్మా ఈక్వల్ టు 1 to nx of i అంటే ఏంటి, x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ అప్ టు xn డివైడెడ్ బై n. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొంతమంది శాలరీస్ ఉన్నాయి. ఒక 12% శాలరీస్ ఉన్నాయి. ఇక్కడ 36 అంటే థౌజండ్స్ అనుకోండి, 30,000, 36,000, 47,000 అలా. ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. మనం ఇప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. మన ఫార్ములా ప్రకారం ఏంటి, అన్ని వాల్యూస్ని సమ్ చేసి ఆ సమ్ని ఎంత నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో వాటి పెట్టి డివైడ్ చేయాలి. సో ఈ 30 నుంచి 110 వరకు సమ్ చేసి వచ్చిందంటే 12 పెట్టి డివైడ్ చేస్తే మనకి 58 వచ్చింది రిజల్ట్. అంటే ఈ శాలరీస్ యొక్క మీన్ వాల్యూ 58,000. అలా మనం ఈ శాలరీ యొక్క సెంటర్ వాల్యూ మీన్ ద్వారా ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. ఓకే, ఇది ఒక టెక్నిక్ సెంటర్ ఆఫ్ ద డేటాని మనం ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మీన్ అయిపోయింది కదా. నెక్స్ట్ అది మీడియన్ అంటే ఏంటంటే ఫర్ ఎసిమెట్రిక్ డేటా టు క్యాలిక్యులేట్ సెంటర్ ఆఫ్ డేటా మీడియన్ ఈస్ యూజ్డ్. ఎసిమెట్రిక్ డేటా అంటే కొంచెం ఆర్డర్లో లేని డేటాని. నెక్స్ట్ మీడియన్ ఈజ్ ద మిడిల్ వాల్యూ ఇన్ ద ఆర్డర్ సెట్ ఆఫ్ ఏ డేటా వాల్యూస్. అంటే మన డేటాని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తామనుకోండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ అట్లా. ఈ మీడియన్ అనేది ఏంటంటే మిడిల్ వాల్యూ, ఈ డేటా సెట్లో ఉండే మిడిల్ వాల్యూని మీడియన్ అంటారు. మీడియన్ సపరేట్స్ ఆ హయ్యర్ హాఫ్ ఆఫ్ ద డేటా సెట్స్ ఫ్రమ్ ద లోవర్ హాఫ్.
అంటే మన డేటాను ఆల్రెడీ ఆర్డర్లో అరేంజ్ చేస్తామని అన్నాం కదా. సపోజ్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం అనుకోండి. మీడియన్ అంటే ఏంటి? మిడిల్ వాల్యూ అని చెప్తాం కదా. ఈ మిడిల్ వాల్యూ ఏం చేస్తుంది అంటే ఇటువైపు లోవర్ వాల్యూస్ ఉంటాయి, ఇటువైపు హయ్యర్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ లోవర్ వాల్యూస్ని హయ్యర్ వాల్యూస్ని సెపరేట్ చేస్తుంది అనమాట మీడియన్. ఎందుకు? మధ్యలో ఉంటుంది కాబట్టి. Suppose we have a data set of n values for an attribute x in the sorted order. Then if n is odd, then median is middle value. అంటే మన దగ్గర n వాల్యూస్ ఉన్నాయనుకోండి. సపోజ్ 3 వాల్యూస్ ఉన్నాయనుకోండి. 1 2 3 అని. n ఇప్పుడు 3 ఏంటి? ఆడ్ కదా. n అనేది ఆడ్ అయితే మీడియన్ అనేది ఎప్పుడు మిడిల్ వాల్యూ అవుతుంది. 5 ఉన్నా సరే, 5 అంటే ఆడ్ కదా, మీడియన్ ఎప్పుడు మిడిల్ వాల్యూ అవుతుంది. అలా కాకుండా n ఈవెన్ అనుకోండి. సపోజ్ 1 2 3 4 ఇలా ఉన్నాయనుకోండి. అప్పుడు మీడియన్ ఏమవుతుందంటే ఈ 2 వాల్యూస్ యొక్క యావరేజ్ అవుతుంది. అంటే 2 + 3 డివైడెడ్ బై 2 అంటే 5 డివైడెడ్ బై 2 2.5 అవుతుంది. అలాగే సపోజ్ 6 వాల్యూస్ ఉన్నాయనుకోండి. 1 2 3 4 5 6 ఈ 2 వాల్యూస్ యావరేజ్ అవుతుంది. అంటే 3 + 4 డివైడెడ్ బై 2 అంటే 3.5 అలా. n ఆడ్ అయితేనేమో మిడిల్ వాల్యూ అవుతుంది. n ఈవెన్ అయితే మిడిల్ 2 వాల్యూస్ యావరేజ్ అవుతుంది మీడియన్. అర్థమైందా? మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఈ 12 వాల్యూస్ కాబట్టి n ఈవెన్ కాబట్టి ఈ 52 56 యావరేజ్ అయింది. మీడియన్ 54. సపోజ్ ఒక వాల్యూ తీసేసామనుకోండి, ఈ లాస్ట్ 110 తీసేసామనుకోండి, అప్పుడు n ఎంత అవుతుంది? ఆడ్ అవుతుంది. ఆడ్ అయినప్పుడు 52 అవుతుంది. అర్థమైంది కదా? అది మీడియన్. నెక్స్ట్ వచ్చేసి మోడ్ అంటే కూడా ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ డేటా. మన డేటా సెట్లో ఉండే సెంట్రల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మోడ్ యూజ్ చేస్తారు. మోడ్ ఫర్ ఏ సెట్ ఆఫ్ డేటా ఈజ్ ద వాల్యూ దట్ అకర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద సెట్. అంటే మన డేటా వాల్యూస్లో ఒక n డేటా వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. అందులో ఏదైతే ఎక్కువగా రిపీట్ అవుతుందో, ఏ డేటా వాల్యూ అయితే ఎక్కువగా రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ అంటారు. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ గ్రేటెస్ట్ ఫ్రీక్వెన్సీ డేటా సెట్స్ టు హ్యావ్ ఏ మోర్ దాన్ వన్ మోడ్. అంటే ఎక్కువ నెంబర్స్ ఉన్నాయండి, ఎక్కువ వాల్యూస్ ఉన్న డేటా సెట్స్ ఉన్నాయనుకోండి, థౌజండ్స్ ఇంకా ఎక్కువ వాల్యూస్ ఉన్న డేటా సెట్స్ ఉన్నాయనుకోండి, అందులో ఒక మోడ్ కంటే ఎక్కువ మోడ్ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా చూసాం మీడియన్ ఇలా ఒక మీడియన్ ఒక మీనే ఉన్నాయి. కానీ మోడ్కి వచ్చేటప్పటికి మోర్ దాన్ వన్ మోడ్ కూడా ఉండొచ్చు. ఒక మోడ్ ఉంటే దాన్ని యూని మోడల్ అని, 2 ఉంటే బై మోడల్ అని, 3 ఉంటే ట్రై మోడల్ అని అంటారు. ఒకవేళ మన డేటా సెట్లో 2 కంటే ఎక్కువ మోడ్స్ ఉంటే దాన్ని మల్టీ మోడల్ అంటారు. మన డేటా సెట్లో ఏ డేటా కూడా రిపీట్ అవ్వట్లేదు, ఒక డేటా ఒకసారి వస్తుంది అనుకోండి, అప్పుడు ఆ డేటా సెట్కి మోడ్ అనేది ఉండదు. అది ఇఫ్ ఈచ్ డేటా వాల్యూస్ అకర్స్ ఓన్లీ వన్స్ దెన్ దెర్ ఈస్ నో మోడ్. సో ఇందాక మన ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ డేటా సెట్ చూసుకుంటే ఇందులో 52 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 70 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఈ డేటా సెట్కి వచ్చేసి మనకి 2 మోడ్స్ ఉంటాయి. ఒకటేమో 52, ఇంకొకటి 70. ఇది మోడ్ గురించి. మన డేటా సెట్లో ఎప్పటికీ తరచుగా రిపీట్ అయ్యే వాల్యూనే మోడ్ అని అంటారు. నెక్స్ట్ మిడ్ రేంజ్ అంటే ఏంటంటే యావరేజ్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ వాల్యూస్ ఇన్ ద డేటా సెట్. అంటే మన డేటా సెట్లో ఉండే వాల్యూస్ని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ యావరేజ్ తీస్తే వచ్చే వాల్యూనే మిడ్ రేంజ్ అంటారు. ఈ మిడ్ రేంజ్ కూడా మనకి సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ డేటాని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి ఈ ఎగ్జాంపుల్లోనే స్మాలెస్ట్ వాల్యూ ఏమో 30, లార్జెస్ట్ వాల్యూ ఏమో 110. సో ఆ రెండింటి యావరేజ్ తీస్తే 70 వచ్చింది. సో దిస్ ఇస్ ద సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ డేటా బై యూజింగ్ ద మిడ్ రేంజ్. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఇది మనకి మెజర్స్ ఆఫ్ ఏ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ ఏ డేటా టాపిక్. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అలాగే వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.